నమస్కారాలు. మేము నా పేరు గాజాల వెంకట సుబ్బయ్య, పూర్వమేళ్ళ బలిజ సంఘం అధ్యక్షునిగా ఉన్నాను. ఈ పొద్దు ఇక్కడ మా హరిప్రసాద్ అన్న గారికి టీడీపీ జాతీయ హోదా ఇచ్చి గౌరవించినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. హరిప్రసాద్ అన్న గారు చాలా పార్టీ కోసమైతేనేది, ప్రజల కోసమైతేనేది చాలా బాగా కష్టపడ్డారు. ఆయన కష్టాన్ని గుర్తించి జాతీయ హోదా, జాతీయ స్థాయిలో ఆయనకు ఉపాధ్యక్షునిగా పదవి ఇవ్వడం చాలా హర్షణీయం. ఇంకా అలాగే ఉన్నత స్థానంలో ఉన్నత పదవులు కూడా ఇచ్చి ఆయనకు టీడీపీగా గౌరవించాలని, ఇప్పుడు ఇచ్చిన గౌరవం కాదు, ఇంకా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని మేము పూర్వమేళ్ళ బలిజ సంఘం తరఫున కోరుకుంటున్నాము. అట్లా అన్నగారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషం. చాలా కష్టపడ్డాడు అన్న. మా కమ్యూనిటీ అయితేనేది, ప్రజలకు ఎవరికైతేనేది కష్టాలని తెలిసిన వెంటనే వెమ్మడే ఆయన దగ్గరికి వచ్చి ఆయన సహాయం చేయడం కానీ చాలా ఆదుకున్నాడు. ఎన్నో విషయాల్లో జిల్లా స్థాయిలో కాదు, మాకు ఎక్కడ ఏం జరిగినా కూడా అన్న అని ఒక ఫోన్ చేస్తే నేనున్నాను అనే ధైర్యం ఇచ్చి మాకు అన్ని విధాలుగా సహాయపడుతున్నాడు. ఈ పొద్దు అన్నకు ఇటువంటి స్థానం టీడీపీ ఆయనకి ఇచ్చి గౌరవించినందుకు చాలా ధన్యవాదాలు సార్. చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ గారికి చాలా ముఖ్యంగా మేము మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. అన్నకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము పూర్వమేళ్ళ బలిజ సంఘం తరఫున మేము వచ్చాము అన్నగారికి. మా పేరు వెంకట సుబ్బయ్య, గాజుల వెంకట సుబ్బయ్య. మా కార్యదర్శి బాలచంద్ర, మా మిత్రుడు సత్యం అన్న, కశెట్టి హుసేన్ అన్న, మేమందరం కూడా పూర్వమేళ్ళ మండల స్థాయిలో మేము కమ్యూనిటీ తరఫున మేము చాలా కష్టపడుతున్నాము. మాకు ఎప్పుడు కూడా అన్న సహకారం ఉంటుంది. మేము కూడా ఆ అన్న సహకారంతో చాలా సమస్యలు మేము ఆయన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను కూడా మాకు పరిష్కరించి ఎన్నో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఉన్నత శిఖరాలకైతే చేరాలన్న, పార్టీ పదవులే కాదు, ప్రజలకు ఇంకా సేవ చేసే పదవులు, పెద్ద స్థాయి పదవులు కూడా రావాలని, ఆయనకు అటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై టీడీపీ, జై తెలుగుదేశం. నమస్కారములు. పూర్వమేళ్ళ బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి బాలచంద్ర రాయల్ నా పేరు. ఈరోజు ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బాలిశెట్టి హరిప్రసాద్ అన్నకు జాతీయ స్థాయిలో టీడీపీ పార్టీ గుర్తించి ఈరోజు మా కమ్యూనిటీలో జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం చాలా సంతోషకర విషయం. అంతేకాకుండా ఈరోజు టీడీపీ పార్టీలో మా కమ్యూనిటీకి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ గుర్తింపు ఇస్తుంది. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో హరిప్రసాద్ అన్న గారు పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ప్రతి వ్యక్తి అవసరమని ఇక్కడికి వస్తే కలెక్టర్ స్థాయిలో కానీ, ఎస్పీ స్థాయిలో కానీ ఏ యొక్క అవసరం ఉన్నా కూడా ప్రతి నిత్యం ఉపయోగపడుతూ వాళ్ళ యొక్క అవసరాలు తీర్చి పంపించేవాడు. మేము చాలా సంతోషపడే వాళ్ళము. అక్కడ హరియన్న ఉన్నాడు, అక్కడికి పోతే మన పనులు అవుతాయని. ఇంకా రాబోయే కాలంలో మా కమ్యూనిటీలో కష్టపడే వాళ్ళని గుర్తించి ఇదే విధంగా గుర్తించి ముందుకు తీసుకుపోవాలని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మేము కోరుకుంటున్నాం. ఈ ఉపాధ్యక్ష జాతీయ హోదా కల్పించినందుకు మరోసారి మా సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నమస్కరిస్తున్నాం. మాది పూర్వమేళ్ళ. గత 30 సంవత్సరాల నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా మేము ఉన్నామంటే, మా యొక్క వెనకుండి నడిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా బలిజ సంఘంలో టీడీపీ బాలిశెట్టి హరిప్రసాద్ గారు 30 ఏళ్ళ సేవ చేసినందుకు గాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ముఖ్యంగా గౌరవించి గుర్తు పెట్టుకుని జాతీయ హోదా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా బాలిశెట్టి అన్నగారి గురించి చెప్పాలంటే గత 30 సంవత్సరాల నుంచి టీడీపీలో నిజమైన నాయకుడై మొత్తం మా ఏరియా నుంచి వచ్చిన జనాలైతేనేమి, మా సంఘం అయితేనేమి, ఇంకొక సంఘాలు అయితేనేమి ఏ సంఘాన్ని వదిలిపెట్టకుండా నేనున్నాను, నేను వింటాను, నేను ఫోన్ చేస్తాను,
నేనే మీ అందరికీ అని చేసినందుకు, అతనికి గౌరవించినందుకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞత భావం తెలుపుకుంటూ, అలాగనే లోకేష్ బాబు గురించి చెప్పాలంటే సౌమ్యుడు, మంచి వ్యక్తి, ఆలోచనాపరుడు. ఆ ఆలోచనకు ఇచ్చిన విధంగానే మా బాలిశెట్టి అన్నప్రసాద్ గారికి పదవి ఇచ్చినందుకు గాను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో విరమించుకుంటున్నాను.